ఓ సమయం ఉంది, కానా విందులో కూడా యేసు ప్రభు తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ద్రాక్షరసం అయిపోయింది అని చెప్తుంది యేసు ప్రభుకి. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు. అంటే దేవుడికి ఒక సమయం ఉంది. మన జీవితంలో ఆయన ఒక కార్యం చేయడానికి ఒక సమయం ఉంది. మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న కొలది ఆయన ఏ సమయంలో ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు. నీ ఏ ఎదుగుదల లేకుండా దేవుడు నీకేది ఇస్తాడు? చూడు, మనం కూడా ఒక జ్ఞానము, ఒక తెలివితేటలు వచ్చేవరకు విలువైన వాటిని మన పిల్లల చేతులు కూడా అప్పగిస్తామా? విలువైనవి అప్పగించం. మనం ఎప్పుడు అప్పగిస్తాము అంటే వారికి మంచి జ్ఞానం వచ్చినప్పుడు మన విలువైన బాధ్యతలు వారికి అప్పగిస్తాం. దేవుడు కూడా ఒక విలువైనది మన జీవితంలో జరిగించాలి అంటే నీవు కూడా ఒక పరిపూర్ణతలోకి వస్తున్న కొలది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన అన్నాడు, ప్రియుడా, నీవు ఆత్మీయతలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు ఎంత వర్ధిల్లుతావో దాని ప్రకారం నీకు ఇస్తాడు. ఎంత జ్ఞానం సంపాదించుకున్నావో దాని ప్రకారం నీకు ఇస్తాడు. పరిపూర్ణంగా దేవుడిచ్చిన దాన్ని నువ్వు హ్యాండ్లింగ్ చేయగలిగే స్థితి వస్తే దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు. ఈ లోకంలో మన పేరెంట్సే మనకి ఏ సమయంలో మనం ఏం కావాలని అడిగితే అన్నీ ఇవ్వరు. ఏ సమయంలో ఏమి ఇవ్వాలో వారికి తెలుసు. ఆ సమయంలోని వారు మనకిస్తారు. ఖచ్చితంగా దేవుడు కూడా అంతే. కానీ ఏ రోజు కూడా మీ జీవితంలో సందేహం అనేది రానివ్వద్దు. దేవుడికి ఒక సమయం ఉంది. ఖచ్చితంగా ఆయన సమయంలో అది చేసి తీరుతాడు మన జీవితంలో. ఆయన పిల్లలం మనం. వాక్యాలు చెప్పేటప్పుడు అయ్యో దేవుడు మనల్ని విమోచించాడు కదా, స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని ఆయన పిల్లలం కదా మనం. ఈరోజు కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు కనిపిస్తున్నాయి, కరువు ఉంది, అనారోగ్యం ఉంది. అయినా సరే ఖచ్చితంగా దేవుడు ఏ ఉద్దేశంతో మన పిలిచాడో ఖచ్చితంగా అక్కడికి తీసుకుని వెళ్ళే వారికి ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకుడు నిద్రపోడు.